హాయ్ అండి. మనం ఇప్పుడు ఏదైనా చేసింది టేస్ట్ చూసామనుకోండి, అది చేసే వరకు మనకి మనసు ఊరుకోదు కదా. అలాగే నాకు కూడా ఉందండి. నేను వైజాగ్లో ఎఫ్ఎఫ్సిలోన పాల ప్యాకెట్లు తిన్నానండి. ఆ రోజు ఫేమస్ అన్నారనేసి పాలు పెట్టుకున్నానండి. పాలు ఒక గ్లాసున్నర వేసాను, ఒక గ్లాస్ వాటర్ వేసానండి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత పాల ప్యాకెట్లు తిన్నాను. అది చాలా టేస్టీగా క్రీమీగా ఉన్నాయండి. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటే నాకు వీలు కుదరలేదు. అది గోధుమ పిండితో చేస్తానండి. ఇదిగోండి ప్యాకెట్లు లెక్క చేసుకున్నాను ముందుగా. ఎలా వస్తుందో ఏంటో ఒకసారి చూడాలి. నేను ఎప్పుడు వరకు చేయలేదండి పాల ప్యాకెట్లు. ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు చేస్తున్నాను. పాలు బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు తాలికలు సగ్గుబియ్యం వేద్దాం. పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సగ్గుబియ్యం కొంచెం వేసుకోవాలండి. నేను తినే పాల తాలికల్లో మాత్రం సగ్గుబియ్యం వేసారండి. అక్కడక్కడ తగిలితే బాగుంటుంది కదా. సేమ్ అలా చేయడం చూస్తున్నాను. అలా వస్తుందో లేదో తెలియదు. సగ్గుబియ్యంతో పాటు పాల తాలికలు కూడా వేసుకున్నాను. పాల్లో బాగా ఉడుకుతాయి. ఇలా విడివిడిగా చేసుకున్నాం కదా. ఇవి బాగా ఉడకాలి పాలలో. సిమ్లో పెట్టుకుందాం. పాల తాలికలు ఉడకాయి లేదో చూసుకోవాలండి. గరిటె పెడితే మనకి స్మాష్ అయిపోతాయి. పాల తాలికలు సగ్గుబియ్యం కింద నుంచి కలపాలి. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఇది కొంచెం పాల తాలికలు ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది. ఇది కూడా ఉడికిపోయింది, 50% ఉడికిపోయింది. బెల్లం కరగబెట్టుకొని ఉంచుకుందాం. ఇది చల్లగా అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. బాయిల్ అవుతుందండి మొత్తం. కొంచెం గోధుమ పిండిలో వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇది క్రీమీ టెస్ట్ రావాలంటే, కొంచెం థిక్నెస్ రావాలంటే, ఇప్పుడు కొంచెం పలచకుంది కదా, దాని గురించి గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే టెస్ట్ అనేది క్రీమీగా వస్తుందండి. వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా, కొంచెం వేసుకోవడం. నాకు 1 by 1 ప్రాసెస్ చేయడం రాదు. ఇదే ఫస్ట్ టైం కదా. నాకు తెలిసినట్లు నేను చేస్తున్నానండి. కిందన అడుగంటుతుందేమో అని చూసుకోవాలి. పాల తాలికలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు బెల్లం కరగబెట్టుకుని ముందుగా ఉంచుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఇది కొంచెం థిక్ అయితే బెల్లం వాటరు చల్లగా అయిన తర్వాత వేసుకోవడమే. దీనికి చిన్న టిప్ ఏంటంటే, పాల తాలికలు అన్నది పైకి తేలినాయి అనుకోండి ఉడికిపోయినట్లేనండి. ఇదిగోండి ఇలా పైకి తేలితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు. ఉడికిపోయిందండి, దగ్గరికి కూడా అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా మిల్క్ మేట్ అండి వేసుకుందాం. కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు కలుపుకుందాం. మంచి థిక్నెస్ ఫ్లేవర్ కోసం వేసుకున్నాం. ఇది కొంచెం మరగాలి. బెల్లం వాటర్ కూడా మనం కరగబెట్టుకుని ఉంచుకున్నాం.
ఇది చల్లగా అయిన తర్వాత వేసుకోవడమేనండి. ఆల్రెడీ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను. ఇవి కూడా అయిపోయి వేసుకోవడం. ఇది ఇక్కడ ఆఫ్ చేసేస్తానండి. ఇది కొంచెం బాగా 50% చల్లగా అయిన తర్వాత అప్పుడు బెల్లం వాటర్ వేస్తాను. చూడండి క్రీమీ టెక్స్చర్తో బాగా వచ్చింది కదా. బెల్లం వాటర్ వేసాక చూపిస్తాను. బెల్లం పాకం కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు వేసుకోవడమేనండి. ఫిల్టర్ చేసుకోండి. మనం ఫిల్టర్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. కాసేపు అయిన తర్వాత కలిపిస్తే పర్ఫెక్ట్గా అయిపోయినట్లండి పాల తాలికలు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు వచ్చే విధానంలో చేశానండి. ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. నాకు వచ్చేటట్లు సింపుల్గా ఈజీగా అయిపోయేటట్లు చేసుకున్నానండి పాల తాలికలు. ఇదిగోండి పాల తాలికలు. ఓకేనండి, బాయ్ అండి.